రాజేష్ గారు, మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ముఖ్యంగా పిల్లల్ని, అంగన్వాడీ టీచర్లని, వాలంటీర్లని రాకపోతే బెదిరించడం, భయపెట్టడం, ఇలా ఇష్టంగా వారి యొక్క ప్రవర్తన మనం చూసాం, మనకు కనిపించింది. అయితే అధినాయకుడు కదా, వైసీపీ అధినాయకుడు కదా, ఇంకా జనం రాకపోతే ఇబ్బంది పడతాం, పార్టీ మీద కొంచెం విముఖత వస్తుంది, కావున వీళ్ళు ఏదో చేశారంటే ఒక అన్నం. కానీ ఇప్పుడు పార్టీలో ఒక మంత్రి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇటీవల హిందూపురం పర్యటన జరిగింది నిన్న. ఈ పర్యటనలో అక్కడ ఆయన పెట్టిన సభకి ఈ యొక్క జనం కోసం ఆ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికుల్ని తరలించాలని ఇండస్ట్రీలను అడగడం, ఇండస్ట్రీలు మీ సభా సమావేశాలకి, రాజకీయ ప్రసంగాలకి కార్మికులను ఎలా తరలిస్తాం అని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి పవర్ ఆపేసి వాళ్ళ బస్సుల మీదే మళ్ళీ చచ్చినట్టు ఇక్కడ తీసుకురావడం, ఈ యొక్క మొత్తం అందరినీ కార్మికుల్ని, అంటే ఎంత దుర్మార్గం, దౌర్జన్యంగా ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇప్పుడు మంత్రి తీసుకున్నప్పటికీ వ్యవహరించడం. అంటే పార్టీలో A to Z వ్యక్తులు అందరూ ఈ తరహాలోనే మొబిలైజేషన్స్ జరుగుతున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క వైఖరి కరెక్ట్ అంటారా? పరిశ్రమల మీద ఇంత భయపెట్టే ధోరణి, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి పరిశ్రమను భయపెట్టేస్తున్నాడంటే ఇంకా పరిశ్రమలకి ఇంకా దిక్కు ఎవరు? ఆ పరిశ్రమలకి రేపు అండదండగా ఎవరు నిలుస్తారు? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో కొన్ని కేసులు నమోదవుతూ ఉంటాయి. నువ్వు నన్ను ప్రేమిస్తావా, నీ మొహం మీద యాసిడ్ పోయమంటావా అని బెదిరిస్తుంటారు, చూసావా? అట్లాగే మా సభకి జనాన్ని పంపిస్తావా, నీ పరిశ్రమ మూతయించమంటావా? అదేంటండి, మేము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ మాయి మెషిన్స్ ఆన్ చేసాం, ప్రాసెస్లో ఉన్నాం, సడన్గా ఇండస్ట్రీ ఎట్లా క్లోజ్ చేస్తాము? మీరు అటువంటి పరిస్థితి అని ఉంటే మాకు ఒక రోజు 2 రోజుల ముందు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. పరిశ్రమలు మూతేసి మా ప్రొడక్షన్ ఆపేసి కార్మికులు మీకు తరలించడం ఏంటి అని చెప్పని అడుగుతారు వాళ్ళు సహజంగానే. కొద్దిగైనా సరే కామన్ సెన్స్ అనేది ఉంటే, వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం ప్లాట్ఫామ్ మీద వ్యక్తి కాదు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఉన్నాయి, డిస్టిలరీస్ ఉన్నాయి, 1,00,000 వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ వ్యాపార సంస్థలు మాత్రం సక్రమంగా నడవాలి, లాభసాటిగా నడవాలి. కానీ ఊరాళ్ళ పెట్టుబడులు, ఊరాళ్ళ వ్యాపారాలు, ఊరాళ్ళకు ఉపాధి కల్పించే సంస్థలు కదా. ఇప్పుడు వీళ్ళకి లాభం కలిగించే కాదు, రాష్ట్రానికి లాభం కలిగించేవి. ఆ సంస్థలు మాత్రం బెదిరించాలి, దౌర్జన్యం చేయాలి, ఆ పరిశ్రమను మోతేసి ఆ కార్మికులు వీళ్ళ సభలకు రావాలి. వీళ్ళకి నాయకులుగా సీన్ ఉంటే, ప్రజల్లో ఆదరణ, అభిమానం ఉంటే, ఆకర్షణ ఉంటే, పలానా నాయకుడు మా ప్రాంతానికి వచ్చాడనంటే స్వచ్ఛందంగా ప్రజలు రావాలి. వీళ్ళని చూస్తే ప్రజలు పారిపోతున్నారు, వచ్చే పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా పాపం కష్టానికి పుణ్యానికి అన్నిటికీ ఈ డ్వాక్రా మహిళలు ఒకళ్ళు దొరుకుతున్నారు. వాళ్ళని బలవంతాన తరలించుకురావటం, ఆ తరలించుకొచ్చే ప్రాసెస్లో కూడా వాళ్ళు నల్ల చున్నీ కనుక వేసుకుంటే ఆ నల్ల చున్నీ బయట వదిలేయాలి. ఎవరన్నా ముసలాయిని ఎల్లో షర్ట్ వేసుకుంటే పెడంలో చూసాం, ఆ ఎల్లో షర్ట్ ఇప్పించమన్నారంట ముసలాయిని. షర్ట్ ఇప్పి సభలకు పంపించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యమే చూస్తున్నాం. షర్ట్లు ఇప్పించి చున్నీలు పక్కకు పెట్టించి, చున్నీ వేసుకొని వస్తే ఏమవుద్ది? ఎక్కడో సభ ఎక్కడో ఉంటుంది, వీళ్ళు ఎక్కడో గ్యాలరీలో ఉంటారు మహిళలు. అంటే ఆ నల్ల చున్నీ తీసి నిరసన తెలియజేస్తారేమోనని చెప్పని, అంటే ప్రజల్లో నుంచి నిరసన వ్యక్తం అవుద్దని చెప్పని గ్రహింపు, జ్ఞానం ఉంది. మన పరిపాలన సవ్యంగా ఏడవట్లేదు, ప్రజలు మన మీద నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పని. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హిందూపూర్ పర్యటనలో ఆయన ఏమో అధికారిక పర్యటన కాదు, అది వాళ్ళ నియోజకవర్గంలో అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ఎదురవుతున్న గ్రూపు తగాదాల నేపథ్యంలో వాటిని పరిష్కారం చేయడం కోసం, పంచాయతీలు నిర్వహించడం కోసం వచ్చాడు ఆయన. ఆ వచ్చిన ప్రాసెస్లో అక్కడ ఒక సభ జరుగుతుంటే అక్కడ పరిశ్రమలను మోతేసి మాకు జనాన్ని పంపించమన్నారంట. వాళ్ళు సహకరించము అన్నారని చెప్పని కరెంటు కట్ చేయించారంట. ఆ కరెంటు కట్ చేసి మెయింటెనెన్స్ మూలాన మధ్యాహ్నం 2 గంటల దాకా కరెంటు ఉండదని చెప్పించారంట. ఇక అర్థమైంది పరిశ్రమలకు కూడా, వీళ్ళు ఈ సభ పూర్తయితే కానీ మన పరిశ్రమలు నడవనీరు అని చెప్పని సరిగా జీతం వాళ్ళు కట్టారు. ఆ రోజు ఈ పనికి వచ్చారు కదా, వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా, జీతం ఏమో పరిశ్రమలో వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు డ్యూటీ ఏమో పరిశ్రమలో కాదు, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సభకి. పైగా ట్రాన్స్పోర్ట్ కూడా పరిశ్రమలకు సంబంధించిన బస్సులే. ఇది వైఖరి. ఇది చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఇది ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న హిందూపూర్లోనే కాదు కదా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఈ విధ్వంసకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. దాని పర్యవసానం ఇవాళ 4 సంవత్సరాల 7 నెలల 8 రోజులు ఆయన పదవి కాలం పూర్తయ్యే నాటికి కూడా ఒక్క చెప్పుకోదగ్గ పరిశ్రమ కానీ, ఒక వ్యాపార సంస్థ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టిన దాఖలానే లేదు. 1000 మందికి ఉపాధి కల్పించే సంస్థ ఇప్పటిదాకా గ్రౌండింగ్ అవ్వలేదు. ప్రభుత్వానికి కనీస మాత్రపు ఆదాయం సమకూర్చే ఒక్క వ్యాపార సంస్థ కానీ, పరిశ్రమ కానీ నెలకొల్పడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం చెందాడు. ఆయన ఎంచుకున్న విధ్వంస వైఖరి ఏంటి?
అధికారంలోకి రాగానే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, ఇసుక పాలసీ రద్దు, ప్రజావేదిక కూల్చివేత, అమరావతి రాజధాని రద్దు, ఆ రాజధానిలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వం, వాళ్ళకి సంబంధించిన నిర్మాణ సామాగ్రి అక్కడ ప్రజాప్రతినిధులు డెకాయిట్ల కంటే దారుణంగా కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్టీలు, ఇసుక, సిమెంట్లు ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకుంటుంటే ఇది తప్పు అని చెప్పే కట్టడి చేసేవాళ్ళే లేరు అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్త వస్తాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీని అసలు వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి మూసేయాలని ట్రై చేశారు. చిత్తూరు జిల్లాలో అమర్రాజా బ్యాటరీస్ ఉంది. 15,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 50,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ అది. ప్రభుత్వానికి 2,500 రూపాయలు ట్యాక్సులు పే చేస్తున్న కంపెనీ అది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దాన్ని మూతయించాలని చూశారు. చివరికి దాని ఎక్స్పాన్షన్ ప్లాంట్ లిథియం బ్యాటరీ ప్రాజెక్టు 9,500 కోట్ల రూపాయలు పెట్టే ప్రాజెక్టు తెలంగాణకి వచ్చింది మొట్టమొదటిగా. మొదటి నుంచి అమర్రాజా బ్యాటరీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి వాళ్ళు చిత్తూరు జిల్లా దాటి ఇంకో ప్రాంతంలో పెట్టాల. అటువంటిది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం మూలన రాష్ట్రానికి చేసిన ద్రోహ పర్యవసానం చిత్తూరు జిల్లాలో 4,500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కాల్సిన పరిశ్రమ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో గ్రౌండింగ్ అవుతుంది. ఇక ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం విశాఖపట్నం నుంచి లూలు వెళ్ళిపోవడం జరిగింది. అదాని డేటా సెంటరు 70,000 కోట్ల రూపాయలతోటి ప్రపోజ్ చేసిన డేటా సెంటర్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగితే ఈయన రాగానే దాన్ని రద్దు చేసిన పర్యవసానం చివరికి మళ్ళీ అదే అదానీని బతినాడి బామాడి 15,000 కోట్ల రూపాయలకు మాత్రం ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం చేసుకున్నది కూడా ఎట్లా జరిగింది? అదానీ దగ్గరకు వచ్చేటికి మళ్ళీ రూల్స్ అన్నీ మారిపోతాయి. గత ప్రభుత్వ హయాంలో లీజ్ ప్రాతిపదిక మీద భూములు ఇస్తే ఈయన ప్రభుత్వ హయాంలో రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసేసాడు, వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు. ఇట్లా దోచిపెట్టే వాళ్ళకి దోచిపెడుతున్నారు. కానీ దానివల్ల రాష్ట్రానికి అనుకున్న ప్రయోజనమా? నిల్. తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. ఉషాశ్రీ చరణ్ అని చెప్పని అనంతపురం జిల్లా నుంచి ఇప్పుడు మంత్రి. వాళ్ళ హస్బెండ్ అక్కడ గ్రౌండింగ్ అవ్వాల్సిన సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళకి కేటాయింపులు చేసిన భూములు వీళ్ళ కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకున్నారు. ఆ సోలార్ ప్లాంట్ గ్రౌండింగ్ అయితే అక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. వాళ్ళ భూములు వీళ్ళు గుంజేసుకుంటే ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవ్వదు కదా. అదే అనంతపురం జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే ఉన్నాడు. హలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పని సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తూ ఉంటాడు కదా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఆయనకు సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళ భూములు గుంజుకున్నాడు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని ఆయన ఇట్లాగే వాళ్ళని డబ్బులు కట్టమని డిమాండ్ చేస్తే ఆ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అక్కడ స్థానిక పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ కియా యాజమాన్యాన్ని బెదిరించిన పర్యవసానం కియా యాన్సలరీ యూనిట్స్ గ్రౌండింగ్ అవ్వలేదు. కియాకి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్ యూనిట్ అతిగతి లేకుండా పోయింది. 1,000 కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అవ్వాల్సిన సంస్థలు వేరే ప్రాంతాలకు తరలిన పర్యవసానం దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా జైసల్మీర్ తర్వాత లో డెన్సిటీ రెయిన్ఫాల్ ఉండే అనంతపురం జిల్లాలో అక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆ గ్రౌండింగ్ అవ్వడం కోసం గత ప్రభుత్వం చూపించిన చొరవని మరింతగా ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని వీళ్ళు కాలదల్లిన పర్యవసానం ఇవాళ అదే యాన్సిలరీ యూనిట్స్ అదే ఎలక్ట్రికల్ వెహికల్ యూనిట్ కూడా గ్రౌండింగ్ అయినట్టయితే ఇంకా కొన్ని వేల ఎకరాలలో ఇంకా కొన్ని వందల పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉండేది, కొన్ని లక్షల మందికి ఉపాధి దొరకడానికి ఆస్కారం ఉండేది. అదే సందర్భంలో ఆ ప్రాంత ముఖచిత్రం మారిపోయేది ఆర్థికంగా. ఇవాళ ఒక్క కియా ప్లాంట్ వచ్చిన పర్యవసానం అక్కడ ఎంతో డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇవాళ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పని కొన్ని వేల ఎకరాలు ఆ రోజులు ఎక్వైర్ చేశారు. వాటిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బోర్డులో అంటే 10,000 ఎకరాల భూములు ఆల్మోస్ట్ 10,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే వాటిని 500 కోట్లు కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి గారు, ఈయన సొంత మేనమామ, ఆయన కొడుకు ఆక్షన్లో కొట్టేశాడు. ఇది వీళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టి వీళ్ళ వ్యక్తిగత స్వార్థం తప్ప పరిశ్రమలు రప్పియాలి, ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి, ఆ ఉపాధి ద్వారా మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెంచాలి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఇవేమీ వాళ్ళకి ఆలోచన లేదు. గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగితే ఎందుకు, మాకేంటి, మాకు రెవెన్యూస్ పెరిగితే చాలు, మాకు వ్యక్తిగతంగా మా కడుపే కైలాసం అనుకుంటున్నాం, మాకు సొంతంగా లాభం చేకూరితే చాలనే లక్ష్యంతో ఇవాళ 5 సంవత్సరాల పాటు దక్కిన అవకాశాన్ని 4 సంవత్సరాలు 8 నెలల కాలం గడిపేస్తున్నారు. ఇంకొక 2-3 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా సరే ప్రజలు రిలీజ్ అయ్యి వీళ్ళ నైజం ఏంటి, వీళ్ళ వైఖరి ఏంటి, వీళ్ళ పాలనా తీరు ఎట్లుందనేది రిలీజ్ అయ్యి కనీసం రాబోతున్న ఎన్నికల్లో అయినా ఒక సరైన తీర్పు తీసుకుంటారని ఆశిద్దాం.